ఈ సభకు హాజరు కావడం, మొన్ననే కృష్ణన్న గారు నేను ఒక చోట కలిసినటువంటి సందర్భంలో ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఈ సమాజానికి ఏదో చెప్పాలని ఆయన పడుతున్న తాపత్రయం నేను అబ్జర్వ్ చేస్తా ఉంటే, ఇంకా ఏం చెప్తావు, 30 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నావు, ఇంకా ఎన్ని రోజులు చెప్తావు అనే భావన నా మనసులో కలిగి, వాస్తవానికి కృష్ణన్న నా దగ్గరకు వస్తా అన్నాడు. నా ఆఫీస్కి వస్తా అంటే నేనేదో పని మీద అటు పోయినా, నేనే కృష్ణన్న దగ్గరికి పోయినా. ఆయన ఉన్నటువంటి వేదిక దగ్గరికి పోయి, అన్నా మేము ఉన్నాం, నీ పోరాటాన్ని భవిష్యత్ తరాలు చదివితే తెలుస్తుందేమో కానీ మేము కల్లారా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేమందరం ఉంటామన్నా అని చెప్పి చెప్తూనే, అన్నగారు చాలా విషయాలను, బీసీల విషయం, ఇది ఎంఆర్పిఎస్ అని అనుకోవట్లేదు, మానవ హక్కుల పోరాట సమితిగా మారింది. ఇది మానవ హక్కుల పోరాట సమితి ఒక రకంగా, ఎందుకంటే ఈ సైమల్టేనియస్ గా ఈ ఉద్యమం చేస్తూనే అనేక సార్లు ఈ బీసీల పక్షాన మాట్లాడి, ఈ బీసీలకు ఏం కావాలి, ఈ బీసీల కోసం ఎలాంటి ఉద్యమాలు నిర్మాణం కావాలి, బీసీల పోరాటం ఎక్కడుంది, వాళ్ళ మూలం ఎక్కడుందని చెప్పి అక్కడక్కడ తర్కించుకుంటూ వచ్చి అసలు బీసీల అసలు రూపాన్ని, వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే ఒక ప్రయత్నం ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని నడిపిస్తూనే ఇటు బీసీలను కూడా హై 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 అనుకుంటా ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటు కృష్ణన్న చేసినటువంటి మాట. లైక్ చేయండి.